ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దినాన కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. గత వీడియోలో సంఘాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ దినాన్ని కూడా ఒక సంఘము గురించి ధ్యానం చేసుకుందాం. ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాం. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమేననువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియనైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నెరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడును, గ్రుడ్డివాడువును, దిగంబరుడవై ఉన్నావని ఎరగక నిన్ను ధనవంతుడును ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దశమల్ల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకు నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. దేవుని సన్నిధిలో ఇక్కడ లవోదికీయలో ఉన్న సంఘపు బిడ్డలతో దేవుని మాట్లాడుతున్నటువంటి మాటల, నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా లేవు. నువ్వు చల్లగానైనా వెచ్చగానుండా నీకు అది మేలు. కానీ మేలుతో కూడినటువంటి జీవితం గడపలేకుండా ఈ సంఘమా నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చని స్థితిని కలిగి ఉన్నావు. అంటే ఇటు కొంత చలి, కొంత వెచ్చతనం, కొంత లోకము, కొంత దేవుడు, కొంత పాపము, కొంత పవిత్రం. నీకు నచ్చిన విధంగా నువ్వు జీవిస్తూ ఉన్నావని ఆ సంఘముతో, లవోదికీయలో ఉన్నటువంటి ఆ సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మరి నేను నా నోట నుండి ఉమ్మివేస్తానంటే ఊసివేస్తాను. నీకు ఆశీర్వాదం లేకుండా, దీవెన లేకుండా నా నోట నుండి నిన్ను ఉమ్మివేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగా మరి అటువంటి పరిస్థితుల్లో ఉందంటే, నువ్వు దౌర్భాగ్యుడివై, దిక్కుమాలిన వాడివై, దరిద్రుడివై, గ్రుడ్డివాడివై, దిగంబరుడివై ఉన్నావని ఎరగక బలహీనతను నిన్ను పెట్టుకొని, బలహీనతలు నిన్ను ఉండి కూడా ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నావంటే దరిద్రుడుగా, దిక్కుమాలిన వాడుగా, దౌర్భాగ్యుడుగా, దిగంబరిగా, మరి గ్రుడ్డివాడుగా నువ్వు ఉన్నావు. ఆత్మీయ స్థితిలో ఆ రీతిగా ఉంటూ కూడా నాలో ఏ లోపము లేదు, నీకు దేవుని నచ్చినట్లుగా ఉన్నానని చెప్పి ఓ భ్రమలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. అయితే వాటిన్నింటిని ఎరగలేదంట. ఎరగకుండా నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదు. అంటే నాకేం కొదువలేదు, ధనవృద్ధి నేను కలుగ చేసుకుని ఉన్నాను. ఆ ధనం నన్ను అన్ని విషయాల్లో నాకు సహాయము చేస్తూ ఉంటుంది. ఆశీర్వాదాన్ని దీని ధనం ద్వారా ధనము నాశనానికి నడిపిస్తుంది. ధనము సమస్త కీడులకు మూలం. ఒక పంట, ఒక వెర్రివాడు, దేవుని వాక్యం లూకా సువార్తలో మనం చూచినట్లయితే పంట పండలేదని ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే దేవుడు ఆ ఏడుపు విని మంచి పంటని దేవుడు ఆ వ్యక్తికి ఇస్తాడు. ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, పంట పండిన తర్వాత ఆ ధాన్యమంతా మరి భద్రం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో, ప్రాణమా బహుగా నువ్వు సుఖించు, తినుము, త్రాగుము, సుఖించుము, నీ కోసం కొన్ని సంవత్సరాల సరిపడా పంట నేను పండించాను. వాడు పండించాడా? దేవుడు కృప చూపించి, దయ చూపించి, ఆ వెర్రివాడు ఏడుస్తుంటే ఆ ఏడుపును, ఆ బాధని దేవుడు దృష్టించి జ్ఞాపకం చేసుకొని దేవుడు మంచి పంటని, మంచి జీవితాన్ని, ఫలభరితమైనటువంటి ఫలాన్ని ఇస్తే అది నా ద్వారా కలిగిందని ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అది సంపాదించుకున్నదంతా ఏమో ఎవరిది అవుతుంది నేలపాలైతే. దేవుని సన్నిధిలో దావీదు అంటాడు కదా 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, అని చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలు చేశాడు. నా ప్రాణమా నువ్వు దేవుని స్తుతించాలి, గణపరచాలి. ఆయన ఆలయంలో ఆయన చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకానికి తెచ్చుకోవాలి నా ప్రాణం అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు దావీదు. అందుకని దావీదు హృదయానుసారం ఇది నాన్న మేలు మర్చిపోతూ ఉన్నావా?
లోకంలో బ్రతుకుతూ ఉన్నావా? లోకంలో నీకు నచ్చినప్పుడు దేవుడు, నచ్చినప్పుడు లోకం అన్నట్లుగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? ఉమ్మి వేస్తానంటున్నాడు. దేవుని సన్నిధిలో ఏ రీతిగాను ఉన్నావు? వెచ్చగానైనా చల్లగానున్నా నీకు మేలు. నులివెచ్చని లోకము దేవుణ్ణి కలిగి ఉంటే నేను నష్టపోతావు. లోకాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి పట్టుకో. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చిన, ఇబ్బందులు వచ్చినా, శ్రమైన, ఖడ్గమైన, ఉపద్రవమైన దేవుని విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు, నేను జ్ఞాపకము చేసుకునే దేవుడు, అంతకంతకు నిన్ను వర్ధిల్ల చేసే దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ. నేను నా నోట నుండి ఉమ్మి వేస్తాను. నువ్వు మరి అన్ని రీతిలుగా అనేక బలహీనతలు పెట్టుకొని నాకేం కొదువా, నాకు నేను ధనవంతుడిని అని చెప్పి ధనవృద్ధిని చేసుకున్నాను, నాకేం కొదువలేదు అంటున్నావు. కాబట్టి తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్టు నీ కన్నులు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాడు. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. దేవుడు ప్రేమించు వారిని ఏం చేస్తాడంట? గద్దిస్తాడంట, శిక్షిస్తాడంట. మనం ఎవరైనా గద్దిస్తే, శిక్షిస్తే, ఏదైనా బలహీనత ఎత్తి చూపిస్తే మనం వారి పట్ల ప్రేమ లేదనుకుంటాం. కన్నబిడ్డలు కూడా అలాగే అనుకుంటారు. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారిని గద్దించి శిక్షించినప్పుడు మా నాన్న మంచి వ్యక్తి కాదు, మా అమ్మ మంచి వ్యక్తి కాదు, మా అన్న మంచి వ్యక్తి కాదు, మా అక్క మంచి వ్యక్తి కాదు. మరి అనేక మంది పెద్దవారు మనల్ని ప్రేమించిన వారు మనల్ని గద్దిస్తూ ఉంటారు, కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉంటారు, కొన్ని బలహీనతలు మనకి చెప్తూ ఉంటారు, అవి తీసివేసుకోమని. అవి చెప్పినప్పుడు చెప్పుకున్నటువంటి వారు మంచివారుగా కనపడతారు, చెప్పినటువంటి వారు ఎలా ఉంటారని అంటే వారి దృష్టిలో మంచివారుగా ఉండరు. దేవుడు ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తాడు. నువ్వు శిక్షలో ఉంటే, నువ్వు గద్దించబడుతూ ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు అర్థం చేసుకోవాలి. లోకంలో కూడా తల్లిదండ్రులు నిన్ను శిక్షిస్తూ గద్దిస్తూ ఉన్నప్పుడు నన్ను ప్రేమిస్తున్నారని వారు చెప్తున్న మంచి మార్గంలో నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి. దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన నువ్వు శిక్షలో ఉన్నావేమో, గద్దింపులో ఉన్నావేమో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తెరిగి దేవుని వాక్యానుసారంగా నువ్వు ముందుకు వెళ్ళాలి. ధనవృద్ధి, ధనమోసము సమస్త కీడులకు మూలము. నీ ధనం ఎక్కడ ఉంటుంది, నీ హృదయం అక్కడే ఉంటుంది. కాబట్టి ఆ ధనము సమస్త కీడులకు మూలం. కాబట్టి ధనం అవసరమే. మన కుటుంబాల్లో మన బిడ్డలు చదువుకోవాలన్నా, మనం ఆహారము భుజించాలన్నా, కొన్ని వస్త్రాలని మనం ధరించుకోవాలన్నా, గృహాల్లో మనం నివాసం చేయాలన్నా, దేనికైనా సరే ధనం అనేది కావాలి మనకి. కానీ దేవుని కృప లేకుండా ఎంత ధనం ఉన్నది వ్యర్థమే. దేవుని కృప ఉంటే కొంచెము కూడా శ్రేష్టముగా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. కాబట్టి దినాన లవోదికీయలో ఉన్నటువంటి ఆ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినాన కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రేమించి వారిని గద్దించి శిక్షించే దేవుడు. కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరమైన తలుపు తీసినేడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతను భోజనము చేయుదుము. దేవుడు ఎంత మంచి మాట ఇస్తున్నాడండి. నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఆసక్తి లేకుండా మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని దేవుని సన్నిధిలో కొంత వెచ్చగా, కొంత చల్లగా నడుస్తూ ఉంటే ఏం ప్రయోజనం లేదు. దేవుని ద్వారా త్రోసివేయబడతావే కానీ ఆశీర్వాదానికి ఏ మాత్రం నువ్వు కారకుడుగా ఉండలేవు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందుము. హృదయం అనే తలుపు నొద్ద నుండి నిన్ను తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరమిని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతను ఇద్దరము కలిసి భోజనము చేయదము. నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండిన ప్రకారము జయించిన వారు నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండా నిచ్చేదను. సింహాసనం ఇస్తారంటున్నాడండి. మారుమనసు పొందినటువంటి వారికి, రక్షణ పొందినటువంటి వారికి, దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి వారికి ఒక సింహాసనము దేవుడు కలగ చేస్తానంటున్నాడు. సింహాసనాన్ని కలగ చేస్తానంటున్నాడు. జయించిన వారిని ఎవరైతే హృదయాలను తెరిచి ఆ హృదయంలోనికి యేసయ్యని ఆహ్వానిస్తారో, యేసయ్యతో కలిసి భోజనం చేస్తారో, యేసయ్యతో కలిసి నివాసం చేస్తారో, ఆసక్తి కలిగి మారు మనసు పొందుతారో వారిని సింహాసనాన్ని మరి వారికి అనుగ్రహిస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది. నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండిన ప్రకారము జయించిన వారి నాతో కూడా సింహాసనమును కూర్చుండనిచ్చేదను. తండ్రి దగ్గర ఒక స్థానము ఉంటుంది. ఓ తండ్రి దగ్గర ఆ సింహాసనం ఉంది కాబట్టి ఆ సింహాసనం అధిష్ఠించే
గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. ఎప్పుడంటే ఆసక్తి కలిగి మారుమనసు పొందినప్పుడు. వెచ్చగా ఉన్నావా, చల్లగా ఉన్నావా, నిలువెచ్చని స్థితిలో ఉన్నావా, లోకము దేవుణ్ణి రెండు కావాలని కోరుకుంటున్నావా, అవ్వా కావాలి బోవా కావాలని రెండు కోరుకుంటున్నావా? దేవుని సన్నిధిలో దావీదు విజయం పొందుకుంటానికి వడిసెలు అంట రాయి పెట్టి తిప్పేటప్పుడు ఆ వడిసెల్లో ఉన్నటువంటి తాళ్ళు రెండు ఉంటాయంట. ఒకటి విడవాలి, ఒకటి పట్టుకొని ఇలా గిర్రా గిర్రా తిప్పి కొట్టినప్పుడు గొలియాతు నుదుటికి ఆ రాయి నుండ్రాయి తగిలి బోర్లబడి చనిపోయాడు. గొప్ప విజయాన్ని దావీదు పొందుకున్నాడు. ఇది నాన్న నువ్వు కూడా జయించినటువంటి బిడ్డలతో దేవునితో కూడా సింహాసనం అధిష్ఠించాలంటే లోకాన్ని విడిచిపెట్టాలి, లోకపు క్రియలను విడిచిపెట్టేయాలి, లోకంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టేయాలి. లోకం వైపు నీ మనసును త్రిప్పుకోకుండా, నీ ప్రవర్తన త్రిప్పుకోకుండా, నీ బ్రతుకుని త్రిప్పుకోకుండా దేవునిలో నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. హృదయాన్ని తెరిచి ఆ హృదయంలో ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొంది యేసయ్యను నువ్వు చేర్చుకోగలిగితే ఆయన చేయించినటువంటి ఆ సింహాసనం దగ్గర నిన్ను కూడా కూర్చుని గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నిలువెచ్చని స్థితి ఉంటే ఇది నాన్న తీసివేసుకో. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమిస్తూ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను గద్దించే వారిని దూరం చేసుకోవద్దు, శిక్షించే వారిని నువ్వు దూరం చేసుకోవద్దు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే విడువక ప్రేమిస్తాడు. దుర్దస్తులు అట్టివాడు సహోదరుడుగా ఉంటాడు. పాపాన్ని చూపించి దాన్ని మార్చుకోమని చెప్తూ ఉంటాడు. నిజమైన స్నేహితుడు పాపాలని తెలియపరుస్తూ ఉంటాడు. ఆ పాపము, ఆ దారి, ఆ క్రియ, ఆ పరిస్థితి మంచిది కాదు. నీ భార్య చెప్పొచ్చు, నీ భర్త చెప్పొచ్చు, నీ బిడ్డలు చెప్పొచ్చు, సంఘంలో ఉన్న చిన్నవారు చెప్పొచ్చు పెద్దవారికి. నీ పాపాన్ని నీకు ఎత్తు చూపుతున్నప్పుడు ఆ పాపాన్ని నువ్వు తీసివేసుకునే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో పాపాలని ఎత్తు చూపుతున్నటువంటి సరిచేస్తున్నటువంటి స్నేహితులను విడిచిపెట్టుకోవద్దు. నీకు నిజమైన స్నేహితుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసయ్య. సరిచేసే దేవుడు, దిద్దే దేవుడు, సరైన మార్గంలో నడిపించే దేవుడు, సరైన విధానంలో మనల్ని కూర్చుండబెట్టే దేవుడు. అందుకని తన్ను ప్రేమించు వారిని అందరినీ శిక్షించి గద్దిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది నాన్న దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటూ ఆయన హృదయంలో చోటు ఇవ్వటానికి నువ్వు ఇష్టపడతావా? ఆసక్తి కలిగి మారుమనసు పొందటానికి ఇష్టపడతావా? లేకపోతే నిలువెచ్చని స్థితిని కలిగి లోకము దేవుణ్ణి రెండు కావాలని కోరుకుంటూ వెర్రివాడి వలె దేవుని నోట నుండి ఉమ్మి వేయబడతావా? దేవునికి దూరం అయిపోతూ పరిస్థితులు దారుణంగా మరి ఉంటాయి కాబట్టి దూరంగా ఉండటానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? ఇది నాన్న దేవుడు శిక్షిస్తూ గద్దిస్తూ ఉన్నప్పుడే సరిచేసుకొని ఆసక్తి కలిగి మారుమనసు పొందుదాం. వెచ్చగానైనా చల్లగానైనా దేవునికి నచ్చినట్లుగా మనం బ్రతికితే సింహాసనాన్ని అధిష్ఠించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు. ఆ రీతిగా మనం అందరం ఉండినట్లుగా ఉన్నటువంటి బలహీనతలను తీసివేసుకొని మనకున్నటువంటి ప్రతి పరిస్థితులను తొలగ చేసుకొని మనకి ఇష్టాలన్నింటిని ప్రక్కన పెట్టుకొని దేవుడికి నచ్చినట్లుగా దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా దేవుని మార్గములో ఆసక్తి కలిగి మారు మనసు పొంది హృదయములానికి చోటిస్తూ మంచి బిడలంగా ఆయనతో పాటు నిరంతరం బ్రతికే గొప్ప ధన్యతను మనం అందరం పొందుకున్నట్లుగా ఈ చిన్ని మాటలు మీ హృదయంలో ఫలింపచేయనుగాక ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన మా తండ్రి మహోన్నతుడా, మీ కొందనాలు స్థుతులు స్తోత్రములయ్యా. లోదోకియలో సంఘములో ఉన్న బిడ్డలతోనూ మాట్లాడే వెచ్చగానైనా చల్లగానైనా నిలువెచ్చని స్థితి ఉంటే నా నోటి నుండి నేను ఉమ్మివేస్తాను అంటున్నావయ్యా. నిలువెచ్చని స్థితిని తీసివేయండి నాయన. అయ్యా నాయన పరిపూర్ణంగా నీ మీద ఆనుకునే వారు ఉన్నట్లుగా ఆసక్తి కలిగి మారుమనసు పొందినట్లుగా అయా శిక్షకి గద్దెంపుకి నాయన మేము ఏమాత్రమో అయా బాధపడక నీకు దూరం కాక నాయన నీ సన్నిధిలో మారుమనసు పొందినట్లుగా హృదయాలు తెరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచండి అయ్యా. సింహాసనం అధిష్ఠించే గొప్ప బంధతను భాగ్యాన్ని మాకు కలుగ చేయండి అయ్యా. నీతో ప్రభా నిరంతరము నివసించే నిత్య జీవాన్ని పొందుకునే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించండి తండ్రి. స్తోత్రములు. లోపాలు పాపాలు అయా అనేకమైన బలహీనతలను మాకు చెప్తున్నప్పుడు సరిచేసుకొని విడిచిపెట్టుకొని
అయ్యా మీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకున్నట్లుగా మాకు సహాయం చేయమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరే పేరు పేరున జ్ఞాపకము చేసుకొని మారుమనసు పొందేవారిగా, ఆ శక్తి కలిగి మారుమనసు పొందినట్లుగా వారి హృదయాల్లో మీకు చోటిస్తూ అనేక దీవెన ఆశీర్వాదాలు, గొప్ప నిత్య జీవము, నిరంతరము బ్రతికే ఆ సింహాసనము ఎదుట అయా మీ సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యాన్ని ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి సహాయం చేయమని, మాటలు ముప్పుదంతలు గర్వదంతలు నూరంతలు వాళ్ళ హృదయాలు నీరుకట్టి ఫలింపచేయమని, వాక్యాన్ని వింటున్న మేము, వాక్యాన్ని వివరించిన మేము నాయన, అయా నాయన ప్రభా వాక్యానుసారమైన జీవితాలు మాకు అందరికీ మీరు అనుగ్రహించి సహాయం చేయమని, ఇటు సమయాన్ని ఇటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభుని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అది వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.